అంటే సాఫ్గా తీసుకోవాలి. మూలాధారం నుంచి కట్టుగా తీసుకోకుండా ఒకేసారి సాఫ్గా తీసుకోవాలి. తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకున్నాక శక్తి కొలది బంధించాలి. మళ్ళీ తీసుకొచ్చి మూలాధారంలో ఇవ్వాలి. అలా ఆ ప్యాక్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఒక సెకండ్ 2 సెకండ్ల వరకు ఆగుతాం. సహజంగానే ఆగుతుంది. అవసరం లేదు, సూర్యక్రమం అవసరం లేదు. నెక్స్ట్ దానికి అర్థం ఏంటి? కర్మకాండలు అంటే అనవసరమైన టైం వేస్ట్ పనులు అన్నట్టు. సముద్ర స్నానం పోదునా, సేతు స్నానం పోదునా, లేకపోతే ఇంకా ఏది యాత్రలు పోదునా, లేకపోతే ఇక్కడ ముందున ఆ గంధర్వ ముందున ఈ చెట్టు చుట్టూ తిరుగుతున్నా, ఆ గుడి పోదునా, ఈ యజ్ఞం చేస్తున్నా, ఆ పూజ చేస్తున్నా, ఇక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి టైం వేస్ట్ పనులు అయితే. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిన వాడికి సైకిల్, ట్రైన్, బస్సు ఇవన్నీ టైం వేస్టే కదా, అంతే కదా. మన ఫ్లైటే ఎక్కినావు, అది లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది. నేను కాదంటలేను. ఇప్పుడు ఇంకేమంటారు, క్రియాయోగం దీపం చేస్తారు, నేను మాల వేస్తా అండి గురుగారు అంటారు. అది ఈ లోపల మాల వేసే వరకు ఉన్నది అవుతుంది. ఎందుకు ఈ లోపల ఈడ పూజ ఉందా, ఆ పూజ ఉందా, ఈడ పూజ పెడతారు, ఆడ పూజ పెడతారు, ఇక్కడ వరకు అక్కడ వరకు. ఈ అంగాములో ఆయనకి ఇంకా సాధన చేయడానికే అవకాశం కాదు. అటువంటి వాళ్ళు అన్నారు. ఏదో ఏమి తెలియని వాళ్ళకి మధుమాంసాలు తింటూ క్రమశిక్షణ లేకుండా వైన్ తీసుకుంటూ డిసిప్లిన్ లేకుండా జీవించే వాళ్ళు ఆ 41 రోజులు ఇవన్నీ మారుకుంటారు. కొంచెం క్రమశిక్షణ వస్తుంది, చన్నీటి స్నానం చేస్తారు, ఆహారం ఏమో ఉంటుంది, అన్నీ ఉంటుంది, కొంచెం ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, అన్ని రకాల ఒక ఫలితం ఉంటుంది, కాదంటలేదు. కానీ ఏమి తెలియని వాళ్ళని ఒక క్రమశిక్షణలోకి నడిపించినట్టు ఉంటుంది. కానీ ఇంకా అది ఒక డీప్ స్పిరిచువాలిటీ ఏం కాదు. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ధ్యానంలో భగవంతునితో కనెక్ట్ అయ్యేది. అక్కడ ఎన్ని భజన చేసినా భజన చేసే అంత చెప్పే ఉంటుంది. అట్లా మనసు స్థిరంగా నిలవదు. నిన్న ఒక ఆయన పెద్ద మనిషి వచ్చాడు, 50 ఏళ్ళ నుంచి భగవద్గీత ప్రచారాలు చేశాడు వాడు. అట్లా 1,00,000 యజ్ఞాలు చేసిన అట్లా కదా, 1,00,000 సార్లు శివ రుద్రాభిషేకం చేసి ఉంటాడు. జీవితంలో అన్ని శాస్త్రాలు చదువుతూ ప్రవచనాలు బ్రహ్మాండంగా స్వామీజీ లాగా ఇవ్వగలుగుతారు. కానీ పట్టుమంటూ 10 నిమిషాలు ఆసనం వేసి కూర్చోలేడు. ఎందుకు? అభ్యాసం చేయలేదు. అది భగవద్గీతలో లేదా 6వ అధ్యాయంలో మొత్తం అదే ఉంది. ధ్యాన యోగం ఎట్లా వశం చేసుకోవాలి మనిషిని, 2వ అధ్యాయంలో మనిషిని ఎట్లా అంతర్ముఖం చేసుకోవాలి ప్రశ్నలు, 6వ అధ్యాయంలో ఎట్లా ఏ ఆసనంలో కూర్చొని మనం యోగం చేసి యోగారూఢ స్థితిని పొందాలి, గుణాతీత స్థితిని పొందాలి, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ప్రాక్టికల్గా చెప్పలే కదా. కనుక ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు స్వామీజీలు చేతుల మంత్రం, చేతుల రూపాయి చెవుల మంత్రం ఉపదేశం అయిపోయింది, అవునా కదా. ఇక ఆవిడ బుకింగ్ చేసుకుంటారు, మైకిలో కూర్చొని అందరూ నేను చెప్పిన మంత్రాన్ని గురువు గారు ఎవరికి వాళ్ళు మంత్రం ఉపదేశం చేస్తున్నారు అనుకోండి. లేదంటే ఇక ఒక టూర్ తీసుకోవడం, 1000 మంది రాండి, టూర్ రాండి. ఈ మధ్యన చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇంట్లో కూర్చొని సిటీ వాళ్ళకి బోర్ కొడుతుంది. ఏం చేయాలి? ఫ్యామిలీ ట్రిప్ కొట్టేటోళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యో ఒకటిగా మనం ఒక్కరమే వెళ్ళడానికి గ్రూప్ లెక్కన ట్రావెల్స్ వెళ్ళేటోళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ ధ్యానం గురించి, యోగా గురించి అని 1000 మందిని తీసుకొని వెళ్తున్నారు ట్రెక్కింగ్. అలా అన్నా కదా, హాయిగా పోతారు. ఇక ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే గంగా తీరంలో యజ్ఞం చేస్తే మంచిది, 10,000 పదహారులు కట్టండి అంటారు. ఆ నెయ్యి ఎవరో ఇచ్చుంటారు, అన్నం పెట్టడానికి వేరే ఉంటారు, అన్నదానం చేస్తుంటారు. ఇంకా గంగా తీరంలో మనిషికి 10,000 వచ్చాయి కదా. ఇంకా ఈ గంగా తీరంలో మీరు ఉపదేశం తీసుకుంటే ఎంత మంచిది, ఇంకా చాలా పుణ్యం, డబుల్ పుణ్యం వస్తుంది. తలా 10,000 కట్టి ఇంకో కార్యక్రమం తాను కట్టి ఆ రిసిప్ట్ తీసుకొని ఎంట్రీ అంటే అర్థమన్నా. అట్లా ఇది ఉంది. ఇంకొక ఆయన అంటుండే, మనిషికి 1,00,000 రూపాయలు తీసుకుంటాను, 21 రోజులు నేను తీసుకెళ్తే 50,000 మిగులుతాయి మనిషి దగ్గర. మళ్ళీ అన్నదానానికి మనిషికి 20,000 రాపిస్తుంది. అందులో ఒక 50% ధనవంతులే మస్తుంటే 1 కోటి రూపాయలు అంటే అసలు లెక్క కాదు, ఉల్లిగడ్డ కొట్టుకుపోయినట్టు. అర్థమైందా? బాగా నడుస్తుంది కదా వ్యాపారం. అట్లా వీళ్ళకి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టించి కొంచెం రిలాక్స్గా అలా తిప్పుకొని వస్తే వీళ్ళకి కూడా కొంచెం మనశ్శాంతి, అవునా. అట్లా ఈ ఆధ్యాత్మికం అంతా ఇట్లా వెళ్ళిపోతుంది. దీనికి రూపాయి ఖర్చు ఉందా చెప్పండి? యజ్ఞం చేయాలంటే, పూజలు చేయాలంటే, ఇంట్లో వ్రతం పెట్టుకుంటారు, ఎంత ఖర్చు. పూజలు పెట్టుకోవాలన్నా, శాంతి చేయించుకోవాలంటే 1,00,000 రూపాయలు తక్కువ లేదు, అవునా. ఎంత సామాన్య నవగ్రహ దేవతలు
9 మందికి వస్త్రాలు, 9 రకాల నూనెలు, 9 రకాల ధాన్యాలు, 9 రకాల అన్ని లిస్టే ఉంటుంది పెద్దది. కనుక మినిస్టర్లు చేసుకుంటే ₹1 కోటి తక్కువ ఉండదు శాంతి. కనుక ఇవన్నీ ₹1 ఖర్చు ఉందా చెప్పు, ఇక్కడ అక్కడ తిరగనక్కడ అవసరం ఉందా చెప్పండి. కూర్చున్న దగ్గరనే కుదుటగా మోక్షం పొందవచ్చు. అర్థం కదా. దీనికి పీజీలు పేచీలు చేసి ఉండవలసిన అవసరం లేదు. చదువు శాస్త్రం లేదా చిత్తం నిలిపితే ఇంత పదవి దొరుకుతుంది. అర్థం కదా. చదువు శాస్త్రాలతో పని లేదు. నువ్వు గొర్రెలు కాసేవాళ్ళు, మేకలు కాసేవాళ్ళు, రైతులు, చదువు రాని వాళ్ళు, అర్థమైంది కదా. పెద్ద పెద్ద ఇంజనీర్, డాక్టర్ ఏ ఫలితం పొందుతారో వీళ్ళు కూడా అదే ఫలితం పొందుతారు. ఎట్లా మెడిటేషన్ చేయగలిగితే మనసుని నింపగలిగితే చాలు. నిజ పదవి అంటే పర్మనెంట్, టెంపరీ పదవులు కాదు. పర్మనెంట్ పదవి అంటే మోసం, అది పొందుతారు. మాలికేశ్వరి మాత్రం చదువు రాదు. అర్థమైనా. ఆమె ఏకంగా చెట్ల మీద కూర్చొని సపోర్ట్ చేసింది. నిరాహార యోగి కదా, ఆమెకు ఆహారంతో అక్కర్లేదు. ఆహారం తిన్నప్పుడు స్నానంతో కూడా అక్కర్లేదు. జంతువులు సహజమైన ఆహారం, నేచర్ ఫుడ్ తీసుకుంటాయి కాబట్టి వాటికి స్నానంతో అక్కర్లేదు. అవునా. మరి ఇంకా అసలు ఆహారాన్ని తీసుకున్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకెక్కడ చెమట ఎక్కడిది, మలమూత్రాలు ఎక్కడిది, ఏం లేదు. చక్కగా చెట్ల మీద కూర్చొని తపస్సు చేసేదా. ఎద్దివి కావలరా, గుడ్డివి కావలరా, యోగ దిద్ది తెలవలరా అనేదాన్ని. అర్థం కదా. ఎద్దివి అంటే వెర్రివాణ్ణి కావాలి, గుడ్డివి అంటే కళ్ళు మూసుకొని ఎప్పుడు గుడ్డివాణి లాగానే ఉండాలి. ధ్యానం ఏం చేస్తారు, కళ్ళు మూసుకొని ఉంటే ఇంకా గుడ్డివాణి లాగానే కదా. అంతేనే కదా. ఎద్దివి కావాలంటే వెర్రివాణి లాగా ఏమి తెలియని వాని వల్లే ఉండవలేను. గుడ్డివి అంటే ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయవలేను. యోగ దిద్ది తెలవలరా అన్నది. యోగ దిద్ది ఎక్కడ ఉంది? అది దిద్ది అంటే మూట అంటే ఇంత. ఇక యోగ దిద్ది అంటే దాన్ని యోగ మార్గం. అర్థమైంది కదా. ఆ యోగ మార్గం అంటే సుష్మన నాలుగు తెలుసుకోవాలని ఉంటుంది. అర్థమైందా. ఒకటే పాయింట్లో చెప్పేసింది. ఈ ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఏమి తెలివి తప్పిన వాని దాకా ఉంటూ, గుడ్డి వాని దాకా ఉంటూ, ఏమి తెలియనట్టుగా ఉంటూ అది యోగ మార్గం తెలుసుకోవాలని. అర్థమైందా. సుష్మన నాలుగులోకి ప్రవేశించాలని అర్థం. చెప్పండి. ఇప్పుడు మనం మహాబంధ ఇస్తున్నాం కదా. ఇప్పుడు మహాబంధ అంటే మామూలుగా హతయోగంలో ఇది తెలంగాణ బంధ, ఉదయాల బంధ, మూల బంధ 3 కలిపి ఇస్తే మహాబంధ అంటారు. ఇప్పుడు మనం అయితే మహాబంధలు కూడా ఈ 3 లాక్ చేయాలా? ఈ యొక్క మహాముద్ర ఫలితం, మహాబంధన ఫలితము మహాముద్రలో వస్తుంది. మహాబంధనం అస్తవ్యస్తంగా వేస్తే ఏమవుతుందంటే ఇక కొంచెం సమస్యలు వస్తాయి. అంటే ఈ యొక్క హఠయోగము కరెంటు తీగ లాంటిది. తెలియక పట్టుకున్నా కరెంటు తీగ షాక్ వస్తుంది కదా. అలాగే ఈ హఠయోగం అనేది కొంచెం అస్తవ్యస్తంగా కాలిపోట లేకుండా మనం జీర్ణం కానప్పుడు, పొట్ట క్లీన్ కానప్పుడు, లేకపోతే తిన్నది జీర్ణం కానప్పుడు, లేకపోతే తిన్న వెంటనే తెలియక ఇంకా ఏదో ఎప్పుడు పడితే అప్పుడు వేశారనుకో, మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నేను ఒక 5 నిమిషాలు గ్యాప్ పెట్టి మరి మహాబంధనం చేశారనుకోండి, పొట్టలో ఇక్కడక్కడ పట్టుకుంటే ఎవరు బాధ్యత? దానికి కొన్ని జాగ్రత్తలు ఉదయం పూటనే చేయాలి. ఎంటీ స్టమక్ తో చేయాలి. పొట్ట క్లీన్ అయినప్పుడే చేయాలి. అది కూడా జాగ్రత్తగా కొన్ని సూత్రాలు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అస్తవ్యస్తంగా యోగం రోగం లేకపోతే ఆ మహాబంధనంలో ఫలితము మహాముద్రలో వస్తుంది. ఇది సింపుల్ ఉంది, అందరు చేయగలరు, ఈజీ. క్రియాయోగం ఎందుకు గ్రేట్ అంటే సింపుల్ ఉంది, ఈజీగా ఉంది, అందరు చేయగలరు, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉన్నా అనేది ఉండదు ఇందులో. ఇంకా సింపుల్ ఉందంటే కూర్చొని హాయిగా మ్యూజిక్ పెట్టుకొని నిద్రపోవడమే కదా ఈ ధ్యానం బాగుంది అంటే దానివల్ల ఏమీ రాదు. ఈ హఠయోగం ఉంది ఇంకా అంటే అది సరిగా చేయకపోతే హాని చేస్తుంది. ఇది ఎన్ని రోజులు చేసినా కూర్చొని నిద్రపోయేది ఏమి రాదు. అర్థమైంది కదా. పనిగా నడుము డిస్క్ ప్రాబ్లం వస్తుంది, నడుము పోతే మెడలు దెబ్బతింటాయి, అనారోగ్యం పాలవుతుంది. కనుక రైట్ మెడిటేషన్ చేయాలి. ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్ ఫలితం వస్తుంది. అట్లా రాంగ్ చేస్తే రాంగ్ ఫలితం వస్తుంది. కనుక మనం కరెక్ట్గా పక్కవాడి ఆల్ టికెట్ నెంబర్ వేసారనుకో, నేను పర్ఫెక్ట్ రాశానని లభో దిబ్బో మొత్తుకుంటున్నాడు స్టూడెంట్ అంటే చెక్ చేసుకున్నాడు, ఆల్ టికెట్ నెంబర్ తప్పేశాడు, మార్క్స్ ఎవరిపోయినాయి, పేపర్స్ వాళ్ళంతా తీసి అక్కడ ఆ నెంబర్కు జమ చేస్తారు. ఎవడో సరిగ్గా కట్టలేదు పేపర్స్ అని తీసి అక్కడ వేస్తారు. మన మార్కులని వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అంతేనా. అట్లా ఆ విధంగా మనము అది కరెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం మెడిటేషన్ ఎక్కడో మనసు నిలపక చేస్తే లాభం ఏముంది? కుర్చీలో కూర్చొని నిలబోతే లాభం లేదు కదా. ఇప్పుడు అందరూ కూర్చున్నారా?
నేను పెద్ద పెద్ద సోఫాలు వేసి హాయిగా ఏసీ పెట్టి కూర్చోండి అంటే మీరు కూడా గురకబెట్టి హాయిగా నిద్రపోతారు. బంజారాయితులు అక్కడ జరిగే యోగాలు ఇవే, ధ్యానము ఇవి. మహాసంపన్నులు వస్తారు సోఫకు అంకితం అవుతారు. ఇప్పుడు పూర్వకాలంలో తాప వేసేవాళ్ళు, ఇప్పుడు సోఫ వేస్తున్నారు. సోఫలో కూర్చోండి హాయిగా వాడిపోండి, హాయిగా ధ్యానం అంటే ఎలాగైనా కూర్చోండి, వాడిపోండి, ఫ్రీగా రిలాక్స్గా హాయిగా వాడిపోండి అంతేనా. నిద్రపోతే సమాధి దొరకబెడితే ఇన్నర్ సౌండ్, జోలు కాడితే అమృతము అంతేనా. ఎంత హాయిగా ఉంది. తీసుకోకూడదు, అర్థమైంది కదా. మేరుదండం స్పైనల్ గా. ఇప్పుడు ఎవరన్నా కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నాయి, ఏదన్నా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, కుర్చీలో కూర్చున్నా సపోర్ట్ తీసుకోకుండా స్ట్రైట్ గా మేరుదండం పెట్టాలి. మానవుని యొక్క రహస్యం అంతా మేరుదండంలో ఉంది. జంతువులకు మేరుదండం ఎలా ఉంటుంది? ఇలా అడ్డంగా ఉంటుంది, కనుక తెలివి తక్కువ ఉంటుంది. మనిషికి మేరుదండం ఎలా ఉంటుంది? మేధో శక్తి పోతుంది ఆ మేరుదండంలో, అర్థమైంది కదా. అందుకనే ఇంత తెలివిగా మనిషి పులిని కూడా బంధించగలిగి దాన్ని యొక్క పెంపుడు జంతువులాగా చేసుకుంటారు. ఏనుగులు కూడా అంత పెద్ద బలమైన ఏనుగుతో కూడా పని చేసుకుంటారు. పూర్వకాలంలో జేసీబీలు లేవు, అప్పుడు బొద్దులు కర్రలు ఎత్తాలన్నా, పెద్ద రాళ్ళు ఎత్తాలన్నా, బిల్డింగ్స్ కట్టాలన్నా, టెంపుల్స్ కట్టాలన్నా, పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తాలంటే ఏనుగులతో ఎత్తించేవాళ్ళు. గొంతలు, ఏనుగులు, గాడిదలు, ఇంకా కొన్ని కొన్ని జంతువులు. గాడిద పోతే అంటారు కదా, బరువు బాగా వస్తుంది. గాడిద కొండలు ఎక్కాలంటే హిమాలయంలో కొండల మీద అంతే ఇంకా మరి బరువులు పంపిస్తారు గాడిద చేత. గుర్రం మీద ఎందుకంటే అఫీషియల్ గుర్రం, అర్థం కదా. ఎందుకంటే నీట్నెస్ మెయింటైన్ చేస్తుంది. గుర్రం ఏంటంటే కింద పడుకోదు, నిలబడే తింటుంది, నిలబడే పడుకుంటారు, అందుకనే నీట్గా ఉంటుంది. గాడిద ఏం చేస్తుందంటే నువ్వు గంధం తింటా, గంధం పూసినా మళ్ళీ మూడుదల వదిలేస్తారు. ఎలా గాడి కాడుతున్నావు అంటారు కదా. అంటే అది డిసిప్లిన్ లేకుండా వాళ్ళ తిట్టి గాడితో పోలుస్తారు, అర్థమైనా. గుర్రమేమో ఎందుకు గాడి మీద తిరగడం అంటే ఎవరు ఒప్పుకోరు, అంతేనా కదా. అందుకని గాడిదని బరువులు పంపిస్తారు. నాకు బైక్ లేవు కాబట్టి గుర్రాలే. కనుక ఈ విధంగా నాకు కనుక మనం రైట్ మెడిటేషన్ చేస్తే రైట్ ఫలితం పొందుతాం. మనం అస్తవ్యస్తంగా కూర్చుంటే మళ్ళీ ఇప్పుడు చూడండి, ఒక ఆసనంలో కూర్చుంటే కరెక్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది శరీరం, అర్థమైంది కదా. ఇక ఇలా చూసండి, ఇలా ఇలా వాడిపోతుంటారు. సమాజంలోనండి కళ్ళని ఎర్రగా అయిపోతుంటాయి, ఒడ్డు బరువైతుంటుంది, ఒడ్డు మస్తుగా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. 20-30 సంవత్సరాల నుంచి ధ్యానం చేసినా బాడీ ఫిట్ లేదు, మైండ్ ఫిట్ లేదు, లో ఎనర్జీస్, పేషెంట్ లాంటి మానసిక స్థితి, శారీరక స్థితి, ఏది కంట్రోల్ లేదు, బాడీ మైండ్ కంట్రోల్ లేదు, ఆకలి తప్పులు తట్టుకోలేము, అర్థందా. అంటే రాంగ్ మెడిటేషన్ చేస్తున్నామని గుర్తు. నీ పరిస్థితి వేరే, వృద్ధులు దీన్ని వదిలేయి. కానీ ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు, 20 ఏళ్ళ కుర్రాళ్ళు, చిన్న చిన్న వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆసనంలో కూర్చోగలుగుతారు, అవునా. వాళ్ళని కూడా మీరు ఎలాగైనా కూర్చోండి అంటే వాళ్ళు కూడా అన్ని కూర్చోదే. మా సంస్థలో డబల్ కూర్చోండి, ఒకటి కూర్చొని ఒకటి కాలు దాక్కోవడానికి ఎదురుగా కూర్చొని, అర్థమైందా. ఇంకా ఇట్లా వాడిపోవడం, నోరు తెరవడం, నోట్ల కీగలు పోయినా గుర్తులేదు, ధ్యానస్థితి కదా మరి. అట్లా అట్లా కనుక మనం ఒక ఫార్ములా ఉంటుంది సైన్స్లో ప్రతి దానికి, అవునా. ఫలానా నోటంలో టీ బాగుంటుంది, ఎట్లా ఉంటుంది, దాంట్లో కొన్ని వేసేసి ఉంటుంది ఫార్ములా. కొన్ని నోటంలో భోజనం బాగుంటుంది అంటారు కదా. ఇంట్లో కూడా కొంతమంది అందరూ వంట చేస్తారు, కానీ కొంతమంది ఈ ఫార్ములా ఉంటుంది, అవునా. దాని ప్రకారం చేస్తే ఇది ఉంటుంది. కనుక ప్రతి దాంట్లో కూడా ఒక మెడిసిన్లో ఒక ఫార్ములా ఉంటుంది. ట్రైన్, బస్సు ఏది నడవాలన్నా, స్టీమర్స్ నడవాలంటే కొన్ని కొన్ని సూత్రాల మీద నడుస్తాయి. ధ్యానం కుదరాలంటే కూడా దానికి కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి. అవి పాటించినప్పుడు, దాని ప్రకారం చేసినప్పుడే కరెక్ట్ రైట్ మెడిటేషన్ కుదురుతుంది. ఏం చెప్తాను నేను? శరణ్యస్, భగవంతుడికి సంపూర్ణ శరణాగతి ఉండాలి, వైరాగ్యం ఉండాలి. నాకు ఏది అక్కర్లేదు, భగవంతుడు ఒకటి కావాలి, మోసం ఒకటి కావాలి, ఎంటర్టైన్మెంట్ పొందాలి, నేను కలెక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అని ఒక గోల్ పెట్టుకుంటారా? పెట్టుకోరా? ఆ పెట్టుకుని కష్టపడితేనే అవుతారు. ఊకే పగటి కళలు అంటూ చదవకపోతే లాభం లేదు కదా. కళలు కనడం కాదు, దాన్ని సాకారం చేసుకోవాలంటే కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. కనుక అలాగే మనం మంచి వైరాగ్యం ఉండాలి, సంపూర్ణ వైరాగ్యం ఉండాలి. దృఢ వైరాగ్య అంటారు పతంజలి మహర్షి. దృఢమైన వైరాగ్యము,
దృఢ వైరాగ్యము ఉండాలి. అలాగే సంపూర్ణ శరణాగతి ఉండాలి భగవంతుని యందు. అలాగే ప్రాణాయామ అభ్యాసం చేయాలి. సెల్ఫ్ ఎంక్వైరీ, విచారణ. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినా, నేను కన్ను నా ముక్కు నా చెవు నా ఎవరిని, భూమికి ఎందుకు వచ్చినా, ఎందుకు జన్మ తీసుకున్నా, ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి వెళ్ళాలి, ఈ జన్మం ఏంటి, మరణం ఏంటి, ఇవన్నిటిని మనం విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ, వేదాంత విచారణ ఉండాలి. భక్తి అంటే శరణాగతి, సరెండర్నెస్, భగవంతుడికి 100% సరెండర్నెస్. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానానికి క్రియాయోగ. ఇందులో కొంతమంది ఓన్లీ మెడిటేషన్ చెప్తారు, కొంతమంది ఓన్లీ యోగా చెప్తారు, కొంతమంది ఓన్లీ వేదాంత విచారణ సెల్ఫ్ ఎంక్వైరీ చేయంటారు, కొంతమంది ఇంకా భక్తి అంటూ పూజలు హోమాలు ఇవన్నీ చెప్తారు. కానీ ఇక్కడ అంతరార్థం ఎవరు చెప్పట్లేదు, బహిరార్థమే చెప్తున్నారు. భక్తి అంటే అంతరార్థము, ఇక్కడ సరెండర్నెస్. వేదాంతం అంటే ఇందులో అంతరార్థము ఆత్మ విచారణ, సోల్ ఎంక్వైరీ. మనం ఇక్కడ నిజమైన వేదాంత విచారణ స్వాధ్యాయానికి గుర్తు. ఈశ్వర జ్ఞానం అంటే సరెండర్నెస్, ఇదే నిజమైన భక్తి. తపహ అంటే ధ్యానం, తపస్సు అంటే ధ్యానం. తపస్వాధ్యాయ ఈశ్వర జ్ఞానాన్ని క్రియాయోగ. ఇలా ధ్యాన యోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞాన యోగం. ఈ 3 కలిస్తేనే క్రియాయోగం. క్రియాయోగంలో ఉంది ప్రాణాయామం చేయడము, అది ఒక, ఇవన్నీ కలిపి చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక శాస్త్రీయమైన ఒక ఫార్ములా పద్ధతి. ఉపనిషత్తు సారమల్ల భగవద్గీత, ఉపనిషత్తు సారమే పతంజలి సూత్రాలు. కనుక ఈ విధంగా మనకు ఈ క్రియాయోగం ఒకటి చేసుకుంటే ఏం చేయనక్కర్లేదు. అన్ని చేసిన వాళ్ళు ఇందులోకి రావాలి, ఇది చేసే వాళ్ళు ఎందులోకి వెళ్ళనక్కర్లేదు. ఇలా సూక్ష్మమైన విషయాలు, మెయిన్ పాయింట్స్ తీసుకొని ఏర్పాటు చేశారు. మల్టీవిటమిన్ టాబ్లెట్ అర్థమైందా? అన్ని ఫ్రూట్ జ్యూస్ అదో ముక్క వేసి జ్యూస్ చేశారు అనుకోండి, ఇంకా అయిపోయి కదా. మల్టీవిటమిన్ సూప్ జ్యూస్. అష్టాంగ యోగ సారమైన క్రియాయోగంలో వస్తుంది. ధారణ ధ్యాన సమాధి గురించి చెప్పేదే క్రియాయోగము. అర్థమైంది కదా? మనసును అంతర్ముఖం చేస్తున్నాం 6 ముద్రల ద్వారా. 4 వైపుల కంపౌండ్ కట్టుకుంటే గార్డెన్ రక్షింపబడుతుంది, లేకపోతే జంతువులు వచ్చి నేరు. మనసు అంతర్ముఖం కానికనే ఇన్ని రకాల టెక్నిక్లు మనం వాడుతున్నాం. బలమైన ఏనుగుని బలమైన గొలుసుతోటి కడితే ఎక్కడ పోదు. ఈ మనసు అనే ఏనుగుని బలమైన గొలుసు, ప్రాణాయామైన గొలుసుతోటి కట్టివేస్తున్నాం. అర్థం కాదు. రిమోట్ తోటి టీవీ కంట్రోల్ చేస్తావు, వెహికల్ని బ్రేకులతోటి కంట్రోల్ చేస్తావు. మనసుని ప్రాణాయామ టెక్నిక్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అయితే అది చేసిన తర్వాత మళ్ళీ చేయాలనిపిస్తుంది, అట్లనే ఉండాలనిపిస్తుంది. అష్టాంగ యోగం అంటే మీ ఉద్దేశం ఏంటి? మెడలో తీసి కాలుపై పెట్టి దాన్ని ఆసనం అంటారు. శీర్షాసనం, సర్వాంగాసనం. సర్వాంగాసనంలో ఉంటూ ఇబ్బంది లేదు, ఆసనాలు వేసుకో. ఫ్రీ టైంలో కొన్ని ఆసనాలు వేసుకుంటే మంచి బాడీ ఫిట్నెస్ వస్తుంది, చక్కగా బాడీ రిలాక్స్ అవుతుంది. ఎక్కువ గంటల తరబడి సాధనలో కూర్చోగలుగుతాం. మనకు బాడీలో ఏ సమస్య ఉందో దానికి సంబంధించిన ఆసనం వేసుకోవచ్చు. నడుము నొప్పి కారణం ఉంటుంది అనుకోండి, సర్వాంగాసనం వేసుకోవచ్చు. సర్వాంగాసనం అంటే అన్ని అవయవాలు ఫ్రీ అవుతాయి. సర్వ అంగాలు అంటే శరీరంలో అన్ని పార్ట్స్ ఫ్రీ అవుతాయి. సంస్కృతంలో అర్థం కూడా అందులోనే ఉంటుంది. సర్వాంగాసనము నడుము నొప్పి ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అర్థం, ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తుంది. మనకు బాడీలో ఏ సమస్య ఉందో దానికి సంబంధించిన ఆసనాలు కొన్ని అభ్యాసం చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు వంటివి వేసుకుంటే బాడీ అంతా ఫ్రీగా రిలాక్స్ అవుతుంది. ఆసనాలు వేస్తే శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. ఆనంద స్థితి అనిపిస్తుంది. అది అందాక వేసినా ఇంకా ఉండొచ్చా, ఆపేయాలా అనేది అర్థం కాదు. ఆసనాలు అనేది ఫ్రీ టైంలో వేసుకునేది. అర్థం కాదు. ధ్యాన యోగం తప్పకుండా ఉండాలి. ఆ ధ్యానంతో పాటు ప్రాణాయామ అభ్యాసం ఉండాలి. మనసు అంతర్ముఖం కావాలంటే ఆసనాలు వేరు, ధ్యానం వేరు. ఆసనాలు జస్ట్ బాడీ రిలాక్స్ కోసము. జంతువులు జస్ట్ గడ్డి తింటాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. ఎందుకు? జస్ట్ ఆహార నియమాలు పాటిస్తాయి. నేచర్ ఫుడ్ తినడానికి ఏ హాస్పిటల్స్ లేకుండా ఆయన ఉన్నాయి. అర్థంగా కేవలం హఠయోగం చేస్తే హెల్తీగా ఉండొచ్చు దృఢంగా. దాంతో సరిపోయినా
జంతువులు కూడా ఉన్నాయి, ఆ బెనిఫిట్ జంతువులు కూడా పొందినాయి, మనుషులు కూడా పొందుతున్నాం. ఇంకా లాభం ఏంటి? మరి ఏం కావాలి నాకు? మనం ఎన్లైటైన్మెంట్ కోసం కదా ప్రయత్నం చేసేది. మరి అన్నప్పుడు దాని ప్రారంభంలో ధ్యాన యోగం చేయాలి. ఆ ధ్యానం కుదరాలంటే యోగాభ్యాసం, ధ్యాన యోగం అంటున్నాం. అందుకని బాబాజీ నిత్యం ఆహారం పువ్వులు తీసుకుంటూ ఉంటారు కదా, ఎటువంటి పువ్వులు తీసుకోవాలి, ఏ సమయంలో? ఏదైనా తినవచ్చు. మేక గార్డెన్లో పోతే ఆలోచన చేస్తారా? లిస్ట్ రాసుకుంటారా? వీళ్ళు అమ్మగారు లిస్ట్ రాస్తారు. ఏమంటే ఈరోజు ఈ టిఫిన్ చేయాలి, ఎల్లుండి ఆ టిఫిన్, ఆ తర్వాత ఇది అదే అని అంటారు. అవునా కదా? ఇక మెనూ కూడా చదువుతారు వంటలోకి వెళ్తే. అవునా కదా? ఏ సమయంలో తీసుకోవచ్చా బాబాజీ? ఏ సమయంలో? ఆకలి అంటే తీసుకోవాలి. ఆకలి అయినప్పుడు తింటే యోగి, ఆకలి అయినప్పుడు తినేవాడు భోగి. అర్థంగా? నెక్స్ట్ వయసు పిల్లలు ఎప్పుడు చేయొచ్చు కదా, రోజు ఉదయం చేయొచ్చు. ఎవరు ఇస్తాను? నేను ఇస్తాను. మాకు వాళ్ళు ఇస్తారు డాక్టర్ నెంబరు. 25వ తారీఖు ఆ డాక్టర్ ఖాళీ ఉంటాడంట, అడ్రస్ కూడా ఇస్తాడంట. ఆ రోజు వెళ్ళాలి. ఏం మేమే వేస్తాం ఇక్కడ బ్యాగ్లో పిల్లల్ని పెట్టుకొని ఇవ్వడానికి, మంచడానికి. అంతేనా కదా? భోజనం అయితే ఉంది, ఏదో పండు అంటే ఇవ్వగలుగుతాం, ప్రసాదం అంటే ఇవ్వగలుగుతాం. కానీ పిల్లల్ని కూడా ఇవ్వమంటే ఎవరన్నా ఇచ్చినా ఏడాకిద్దాం చేసుకొచ్చిందని మళ్ళీ అదొక ఇదేనా? అంతేనా కదా? కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. కంట్రోల్ చేయాలి, బాడీ మైండ్ కంట్రోల్ ధ్యానం. ఊగనియదు. ఒక ఆయన నిన్న ఊగితే, నిన్న ఒక ఆయన ఊగిపోతుండే కదా, ఓ సిగా ఊగుతుండే. అంటే ఒకటే మాట అన్న, సైలెంట్ ఎందుకు అయిపోయింది? దొంగ సిగం. అర్థంగా? ఎక్స్పోజింగ్. అర్థంగా? అందరు చూడడానికి కాయలేదు కావడానికి. బాడీ మైండ్ కంట్రోలే మెడిటేషన్. ఓవర్ యాక్షన్. అదే ప్రాణాయామలో అది వేరు, అంత రకాలు ఉన్నాయి, అది వేరే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఎంకరేజ్ చేస్తుంటారు. వీళ్ళు ఒక ఆయన కాళ్ళకు గోడ గుద్దుకుంటారు, ఒక ఆయన ఊగిపోతాడు, ఎగిరెగిరి పడుతుంటారు, ఒకరు కాళ్ళు చేతులు కొట్టుకుంటారు. దయం పట్టిందా లేకపోతే ఏమి? పిడుసు రోగం. పిడుసు వస్తుంది చూడండి. పిడుసు వచ్చిన వాళ్ళు కదులు, అది యాటను కోసిన తర్వాత కాళ్ళని ఇట్లా ఆడిస్తారు, ఎగిరెగిరి పడుతుంటారు. అట్లా చేస్తుంటారు. బాడీ మైండ్ కంట్రోల్ ధ్యానం అన్ని కంట్రోల్ అయితే ఇక్కడ ఇంతమంది ధ్యానం చేస్తున్నారు, అందరి కంట్రోల్ ఉంది కదా, అంతే కదండి. వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్లు ఇస్తారు. ఇట్లా డ్రామా కంపెనీ, అది పెద్ద డ్రామా కంపెనీ, ఇట్లా అందులో ఇట్లా డ్రామాలు బాగా చేయండి. ఒకరి వల్ల అందరు చేరిపోతారు. ఇక ఒక తర్వాత మిగతా వాళ్ళు కూడా ఊగుతూనే ఉంటారు. అందరు ఒక ఎనర్జీ లెవెల్ అంతా ఊగితే అంతే. ఇప్పుడు ఎందుకు ఊగితే అవుతుందంటే అట్లా చేసుకోవచ్చు. కుంభకంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కొంతమంది ఏమో జపమే చేయమంటారు. ఇక్కడ ప్రాణాయామలో జపం చేసుకోవచ్చు. ప్రాణాయామం చేస్తున్నాం, ప్రాణాయామలో జపం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం. మనసు నిలకడ చెప్తుంది, మాల చేతిలో తిరుగుతుంది, నాకు నోట్లో తిరుగుతుంది, మనసు దేశం అంతా తిరుగుతుంది. లాభం చేసి మనసుని పరమాత్మ వైపు తిప్పండి, ఆత్మ వైపు, పరమాత్మ వైపు. కనుక ఇందులో ప్రాణాయామ సహిత జపము ఇంకా ఉత్తమము, ప్రాణాయామ సహిత ధ్యానం ఇంకా ఉత్తమము. అది ఒక రోజులో వచ్చేది కాదు. అర్థం కదా? పీజీహెచ్డీ ఒక రోజు అయిపోతుందా? అది రోజు వినాలి, చదవాలి, లెసన్స్ వినాలి, చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి. చేస్తుంటే అన్నిటి గురించి ఎన్ని నాడులు ఉన్నాయి, ఆ పరిజ్ఞానం ఏంటిది, ఏ నాడు దేనికోసం పనిచేస్తుంది, అవన్నీ అంటే యోగ శాస్త్రం. అందుకనే ప్రవచనాలు బాగా వింటుండాలి. కేఎంసీలో క్రియా యోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోలు ఉంటాయి, అవి రెగ్యులర్గా వినండి. పాత వీడియోలు ఉంటాయి. మన క్వశ్చన్స్ ఎక్కడ ఉందో దాని thumbnail ఉంటుంది. మన క్వశ్చన్ ఎక్కడ ఉందో దానికి సంబంధించిన వీడియోనే ఓపెన్ చేసి చూసుకోండి. అన్ని చూడనక్కర్లేదు, మన డౌట్లు ఎక్కడెక్కడ ఉన్నావో దానికి సంబంధించింది చూడండి. 72,000 నాడులు ఈ శరీరంలో ఉంటాయి. అందులో 10 నాడులు ముఖ్యం. అందులో కూడా ఇంకా ఇంపార్టెంట్ 3 నాడులు. అందులో ఇంకా ఇంపార్టెంట్ సుష్మా నాడు ఒకటి. దాని ఒకటి పట్టుకుంటే అయిపోయి. ముక్కులోని గాలి ముక్కుకి సోవాయ అంటారు మన దగ్గర. అర్థమైందా? ఆ ఈడ మూలాధారం నుంచి ఆ 3 నాడులు కనెక్షన్ వచ్చి ఆగ్నేయ చక్రం వరకు ఉంటాయి. మూలాధారం నుంచి కనెక్షన్ అయ్యి ఆగ్నేయ చక్రం వరకు 3 నాడులు ఉంటాయి. ఆగ్నేయ చక్రం నుంచి 2 నాడులు సహస్రారంలోకి కనెక్ట్ అవుతాయి. మనం ఏం చేస్తున్నాం
మూలాధారం నుంచి తీసుకురావడం ఆజ్ఞాచక్రం వరకు. ఇది సాధన సమరం, సాధన జరిగేది, సాధన దశ. సహస్రారం ఇక రిటైర్డ్ స్థితి, ఇంకేం లేవు అక్కడ సాధనలు. అభ్యాసం చేయగా 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 వస్తుంది. బయట ఒక రోజు నేర్చుకున్నాం అంటే చిన్నప్పుడు వాళ్ళు ఏబిసిడి దిద్దామంటే తిరుగుతారా, చేయి తిరుగుతారా, తిరగదు కదా. చేయగా 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 వస్తుంది. అదే అభ్యాసం. అభ్యాసైన కాంతేయ వైరాగ్యనటి గృహ్యతే అంటారు. ఎందుకు అభ్యాస వైరాగ్యము అంటే నాకు ఏది అక్కర్లేదు, భగవంతుడే కావాలనే ఒక వైరాగ్య స్థితి కావాలి. ఇంకోటి ఎవ్రీడే ప్రాక్టీస్ 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 అంతేనా కదా. ప్రతిరోజు సాధన సాధన సాధన, రోజు ప్రాక్టీస్ అంటే అభ్యాసం చేయమంటున్నాడు. అభ్యాసం అంటే ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ అభ్యాసం అంటే ప్రతి ఒక్కటి నువ్వు హార్డ్గా ప్రాక్టీస్ చేసినావు అనుకోండి, ఏ పనైనా వస్తుంది. ఈ ధ్యానాన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయి. ఎక్కడ తగిన విషయం పరిణామే అమృతోపం. మొదటి కష్టంగా ఉంటుందంట, కాలు నొప్పి వస్తుంటుంది, మనసు సహకరించదు, శరీరం సహకరించదు, ఆసక్తి ఉండదు, శ్రద్ధ ఉండదు. కొద్దిసేపు కూర్చున్నాగానే లేచిపో అంటుంది మనసు. ఏమైనా గుర్తుకొస్తాయి పనులు అంతేనే కదా. మనసు పోతే కొంచెం దేశం అంతా తిరిగి మళ్ళీ వస్తుందంట, కానీ శరీరం పోతే కర్మ జరుగుతుంది. అట్లా శరీరం పోనీయకండి అంటున్నారు. అట్లా కూర్చున్న దగ్గరనే కూర్చొని శరీరం పోనీయకుండా అలాగే కూర్చోండి. మనసు పోతే పోతుంది, తిరిగి తిరిగి వస్తుంది. ఒక టైం ప్రకారం చేస్తూ పోతుంది. కొన్ని రోజులకు మనసు వశమవుతుంది. చిన్నపిల్లవాడిని బుజ్జగించినట్టు బుజ్జగించండి. ఓ మనసా ఎన్నో జన్మలు వేస్ట్ చేసినావు, ఈ జన్మ నేను వేస్ట్ చేసుకోను, ఈ జన్మలో నేను మోక్షం పొందాలి అని చిన్నపిల్లవాడిని బుజ్జగించినట్టు బుజ్జగించాలి. వినకపోతే ప్రాణాయం ఎక్కువ చేయాలి, కుంభకం ఎక్కువ చేస్తే అది పచ్చేసినట్టు ఉంటుంది. పిల్లవాడు ఏమంటారు, ఇక్కడ వినకపోతే కర్ర తీసుకుంటాం, చదువు ఎలా ఉంది అంటే బాగా చెప్తాము, బుజ్జగిస్తాము. ఇంకా ఎక్కడ వినకపోతే ఏం చేస్తాము అంతేనా కదా. అట్లా నయాన భయాన మనసు మోసం చేసుకోవాలి. మరి అట్లా దాని ప్రాణాయామ అభ్యాసం వలన ఆటోమేటిక్గా వచనం అవుతుంది. స్వామి భగవద్గీతలో పుట్టిన వాడికి జన్మము తప్పదు, జన్మించిన వాడికి మరణం తప్పదు అని అంటున్నారు. మళ్ళీ మోక్షం పొందిన వారు మళ్ళా పుట్టారా పుట్టరా? అది నీ సంకల్పం ఉంటే పుట్టవచ్చు. అది సంకల్పం చేత ఆధారపడి ఉంటుంది. అర్థంగా కొంతమంది ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు, మళ్ళీ 200 సంవత్సరాలు మళ్ళీ నేను జన్మిస్తాను ఆయన అని చెప్పాడు. మలయాళ స్వామి మళ్ళీ 150 సంవత్సరాలలో హర్యానాలో జన్మిస్తాను అని చెప్పాడు. మరి ఎందుకు చెప్పారు స్వామి? మీరు యోగి ఉత్తరాయణంలో దేహం వదులుతాడు, మీరు దక్షిణాయనంలో వదిలాలంటే అని మలయాళ స్వామి అంటారని ఆయన ముందే గ్రంథంలో రాసి పెట్టారు. ఏకాదశి రోజు పుట్టాము, ఏకాదశి రోజు సన్యాసం తీసుకున్నా, ఏకాదశి రోజు ఎంటర్టైన్మెంట్ పొందినా, ఏకాదశి రోజే దేహం వదిలినా అన్నారు ఆయన. అర్థంగా అట్లా తొలి ఏకాదశిలో. అయితే మరి దక్షిణాయనంలో అంటే ఈ దక్షిణాయనం కాదు, విడా పింగళనే దక్షిణాయనం, సుష్మ నాడే ఉత్తరాయణం. ఎవరైతే దక్షిణాయనంలో దేహం వదులుతారో మళ్ళీ పుడతారంటారు కదా భగవద్గీతలో. అర్థమైందా? ఆ భీష్ముడు కూడా ఉత్తరాయణం వరకు ఎదురు చూశాడు, దేహాన్ని నేర్చుకున్నాడు బాణాల మీద అంటారు. అసలైన ఉత్తరాయణం యోగ మార్గంలో సుష్మ నాడి ఉత్తరాయణం, విడా పింగళ నాడిలో దేహం వదిలితే అది దక్షిణాయనం. అలాగే ఇంకొకటి, వాళ్ళకి సంకల్పం ఉంటే జన్మ తీసుకోవాలంటే మళ్ళీ తీసుకోవచ్చు, కానీ మళ్ళీ ఒక యోగి జన్మనే వస్తుంది కదా, అది బంధనం కాదు కదా, అదేమి ఇది కాదు కదా. ఇప్పుడు సామాన్యులు ఎంతో ప్రయత్నం చేస్తే అంతర్ముఖం అవుతుంది మనసు. యోగులు కూర్చున్న చిన్నకాలంలోనే ధ్యాన స్థితి పొందుతారు. అట్లా వాళ్ళు మళ్ళీ ఏ జన్మ తీసుకున్నా మళ్ళీ తపస్సు చేస్తారు, మళ్ళీ ఆధ్యాత్మిక జీవితమే ఉంటుంది కదా, 100% ఆధ్యాత్మిక జీవితమే ఉంటుంది. అవి అప్పుడు ప్రతిబంధకం లేదు. వాళ్ళు జన్మ తీసుకున్నా ఇతరులకు ఉపయోగం ఉంటుంది. టీచర్ ఉంటాడు, ఆయన పాఠాలు చెప్తే ఇతరులకు ఉపయోగం కదా, ఆయన ఆల్రెడీ చదివేశాడు. అట్లా చేసుకోవచ్చు. కుంభకం ఉంటుంది కదా శ్వాస బంధించేటప్పుడు. ఎందుకు ఇవన్నీ చెప్పినామంటే, ఇప్పుడు కొంతమంది ఇంకా మనం డబుల్ డోస్ ఇస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు మేము ప్రాణాయామం చేస్తుంటే కూడా ఒకసారి మనసు ఇట్లాంటి చెల్లించవచ్చు, ఇంకా ఒక మనసుకు ఇంకో పని చెప్తున్నాం, జపం చేయడం. అర్థమైంది కదా. ఇక జపం చేసినా జపం చేయకున్నా దైవ భావన తప్పనిసరి ఉండాలి. బ్రహ్మ భావన ఎల్లవేళలా. మనసుని ఖాళీగా పెడితే ఎట్లా, నేను ఆత్మనే శరీరం కాదు అని ఆత్మ భావన, దైవ భావన తప్పనిసరి ఉండాలి. ఏ పని చేస్తున్నా ప్రతి వస్తువులో భగవంతుని చూడాలి, ప్రతి మనిషిలో భగవంతుని చూడాలి.
ప్రకృతిలో అణువు కూడా భగవంతుని చూడాలి, దైవ భావన కలిగి ఉండాలి. భగవంతుని సృష్టి ఎంత చిత్ర విచిత్రంగా ఉంది, ఎంత భగవంతుడి సృష్టి ఎంత సౌందర్యంగా ఉంది అని దాన్ని ఆనందపడాలి. ఆ సృష్టిని చూసి మనం ప్రతి వస్తువులో భగవంతుని చూడడం అభ్యాసం చేసుకోవాలి. బ్రహ్మభావాన్ని దృఢం చేసుకున్న వారికి మనసు ప్రసన్నంగా ఉంటుంది, ఎల్లవేళలా మనసు నిలకడగా ఉంటుంది. ధ్యానంలో ఒకటే కాదు, ఆత్మభావన బ్రహ్మభావన ఎల్లవేళలా అదే భావనలో ఉండాలి, ప్రహ్లాదం ఉండాలి. అంతేనా కదా? పానీయంబులు ద్రౌడుచును గురుచుచును లక్షించుచును అంతే కదా. ఎల్లవేళలా ఆయన తింటున్నా తిరుగుతున్నా నవ్వుతున్నా ఎక్కడ తిరిగినా ఏ పని చేసినా ఎల్లవేళలా బ్రహ్మభావన తప్ప వేరే గుర్తుకుండదు వాళ్ళకి. కొత్తగా రౌండ్లో పడవాలని అది నీకేం గుర్తుకొస్తుంది అంటే పడుతున్నప్పుడు ఏం గుర్తుకొస్తుంది, కళలో ఏం వస్తుంది, నడుస్తుంటే ఏం గుర్తుకొస్తుంది, అంతేనా కదా? ఏ కాలు వచ్చినా కానీ అదే కాలం అనుకుంటారు, అవునా కదా? కనుక అలాగే మీరు పడితే భగవంతునితో లవ్లో పడండి, అర్థం కదా? ముక్తికాంతతో అర్థం కదా? పురుషులు ముక్తికాంతతోటి, బయటికాంత కాదు ముక్తికాంత. అమ్మగారు ఆత్మారామునితో, దేహరామునితో కాదు, అర్థం కదా? అలా ఈ తల్లిగొండ వెంగమాంబ చదువు రాదు. చిన్నప్పుడు 5వ ఏట పెళ్లి అయింది, బొమ్మల పెళ్లి కదా, అప్పుడు తెలుసు కదా. చిన్నప్పుడే పెళ్లి చేసేవాడు. 4వ ఏట కూడా ఉయ్యాలలో ఉన్నప్పుడు కూడా పెళ్లి చేసేవాడు. పిల్లవాడు ఉయ్యాలనే ఉంటాడు, పాప బాబు ఇద్దరికి పెళ్లి చేసేవాడు, అర్థమైందా? అట్లా కూడా పెళ్లి జరిగినాయి. ఇంకా కొంతకాలం అయినాక 5 ఏళ్ళు అంటే అబ్బా 5 ఏళ్ళు అయిపోయిన పిల్లవాడు నడక ప్రారంభించింది ఇంకా పెళ్లి చేయలేదా అనేవాళ్ళు, అంతేనా కదా? అట్లా ఆ పెళ్లిలో అప్పుడు ఈమెకు 5వ ఏట పెళ్లి చేస్తే 6వ ఏట భర్త చనిపోయారు. ఎంత అదృష్ట జాతకురాలని చాలా చాలా ఆమె ఎన్నో మాటలు అంటే ఆమె ఇంకా తపస్సుకి వెళ్ళిపోయింది. తిరుమలలో తరిగొండ వెంగమాంబ గుహ అంటే అందులో ఏముంటాయి, ఎలుగు బాట్లు పురుగులే ఉంటాయి. అది ఇంకా అంతే. ఆ గుహలో పోయి తపస్సు చేసిందని ఇక లాస్ట్ నుండి ఎట్లా దొరికించుకున్నది కానీ 2 బంగారు గాజులు వేసుకున్నది. ఏమమ్మా బంగారు గాజులు వేసుకున్నావు అంటే, మట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి, మట్టి దేహం ఉన్న భర్తను చేసుకుంటే వాడు ఎప్పుడు పోతాడో తెలియదు, ముత్తైదుగా ఉండడం, అంతేనా కదా? విధవరాలుగా అయిపోతాను. కానీ బంగారు గాజులు భగవంతుడే భర్తగా అనుకున్నాడు కాబట్టి బంగారు గాజులు వేసుకున్నాను. భగవంతుడు చనిపోడు, బంగారు గాజులు పగిలిపోవు, అర్థమైందా? కనుక ఏదైనా కష్టాలు వస్తే భగవంతుడు ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చాడు, భగవంతుడిని తెలుసుకుందాం అనే ఆలోచన లేదు. ఈ పిల్లలు సరిపోయిందా, మస్తు లోకంలో కరువున్నాడా ఇంకో కానీ చేసుకుందాం దాన్ని, అంతేనా కదా? కానీ ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చాడు దేవుడు అనేది తెలియదు, అవునా? ఇల్లు కూలిపోయిందా ఇంకోటి కట్టుకుందా, అంతేనా కదా? కష్టాలు భగవంతుడు ఇచ్చినా వైరాగ్యం వస్తుందేమో అని చూస్తే లేదు. మనుషులకి ఒక ఆయన అన్నారంట, యమధర్మరాజు గారు, ఏంటండి మా దగ్గర లాంగ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది, ఏదైనా కావాలంటే నోటీస్ పంపిస్తారు, మొదలే 1, 2, 3వ నోటీస్కి ఫైనల్ అనమాట. మీరు నోటీసు రాకుండా ఒకటేసారి యమపాశం పట్టుకొని వస్తే ఏంటిది స్వామి భలే ఉన్నారు మీరు అని యమధర్మరాజు ఆయన ప్రశ్నిస్తున్నాడు. నాయన 5 నోటీసులు పంపిన ఒకటి కాదంటే ఏంటి స్వామి అంటే, మొదలు మీకు కంటి చూపు తగ్గుతూ వచ్చింది చూడు, అర్థమైంది కదా? వెంట్రుకలు తెల్లగట్టట్టు చేసిన, తర్వాత కంటి చూపు తగ్గేటట్టు చేసిన, కన్ను ఊడిపోయేటట్టు మెత్తబడేటట్టు చేసిన, అర్థమైందా? ఇక చర్మం ముడతలు పడిపోయి శరీరం వంచేటట్టు చేసిన, వృద్ధాప్యం వచ్చేటట్టు చేసిన, అర్థమైంది కదా? ఈ 5 నోటీసులు పంపినా కానీ ఇంకా నువ్వు పంపలేదని మనం ఎందుకు అంటావా అంటారు కదా, అంతేనా కదా? వృద్ధాప్యానికి మరణానికి దగ్గర అవుతున్నామని గుర్తు అన్నమాట. ఇవన్నీ సహస్రారంలో అమృత కదా. ఇప్పుడు శివలింగం పైన కలశం పెడతారు, కలశంలోకి వెళ్ళి బొట్టుగా శివుడి పైన అభిషేకం జరుగుతుంది. కొండనాలకనే శివలింగము సహస్రారంలో కలశం, ఆ కలశంకి వెళ్ళి కొండనాలకి వెళ్ళి గొంతులోకి దారుతుంది. అయితే ఈ దేవుడు పొందిన అనుభవాన్ని బయట శివలింగాన్ని కట్టి కలశం పెట్టారు. ఇక మనం గుడికి వెళ్తే చెప్పులు బయట వదలాలంటే ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు ప్రాపంచిక వాసనలన్నీ బయటకు వదలాలి. తర్వాత గుళ్ళకి వెళ్ళగానే గంట కొట్టాలంటే ధ్యానం చేస్తే ఇన్నర్ సౌండ్ రావాలని గుర్తు. అలాగే ఒక 7 ద్వారాల అవతల భగవంతుడు ఉంటాడు, 7 ద్వారాలు దాటుకోవాలి. ఏవి తిరుపతిలో కూడా 7 ద్వారాలు ఉన్నాయి, రంగనాథ స్వామి దగ్గర కూడా 7 ద్వారాలు ఉంటాయి. అట్లా 3 గోపురాలు అంటే త్రిపుటి, ధ్యాస ధ్యాన ధ్యేయం.
అలాగే 7 ద్వారాలు అంటే షట్చక్రాలు. ఆ 7వ చక్రంలో భగవంతుడు ఉన్నాడు, నిరాకారుడు అని నల్ల విగ్రహం ఉంటుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి లైటింగ్ లేకుంటే చూడలేదు. నల్ల రాతి విగ్రహం అనమాట. దానికి వజ్రాలు వైద్యులు పెట్టే వరకే లైటింగ్ వస్తుంది. ఇక ఆ నల్లరాతి విగ్రహాన్ని చూడాలంటే దేని ద్వారా చూడాలి? నిరాకారం. నల్లరాతి విగ్రహం అంటే నిరాకారం. ఈ జ్యోతి ద్వారా నెయ్యి దీపం వెలిగిస్తారు దేవాలయంలో. నెయ్యి దీపం వెలిగించాలంటే ఆ జ్యోతి ఆధారంగా నల్లరాతి విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు. అర్థమైందా? తాళాలు, మేళాలు, డప్పులు మోగుతుంటాయి, బాజా బాజంత్రీలు మోగుతుంటాయి గుళ్ళు. అవునా? ఎందుకు? ఇవన్నీ సాధన చేస్తున్నప్పుడు ఈ యొక్క కింకిని నాదం, వేణునాదం, సముద్ర ఘోష, అలాగే వేణునాదం, తాళాలు, మేళాలు, డప్పులు ఇవన్నీ సౌండ్స్ వస్తాయన్నమాట. ఇవి దశవిధ నాదాలు అంటారు. అంటే 10 టైప్ ఆఫ్ సౌండ్స్. అర్థం కదా? 10 రకాల శబ్దాలు ఇవి వస్తుంటాయి. ఇవి వచ్చి ఏకనాదంలో కంచు గంట కొట్టి ఇట్లా వదిలిపెట్టే ఒక గంట, ఒక నిమిషం సేపు సౌండ్ వస్తుంది, అని వస్తుంది. ఆ నాదము స్థిరమైపోతుంది, గంటానాదం స్థిరమైపోతుంది. ఒకసారి పుట్టిందంటే, ఒకసారి తాళి కట్టిందంటే వదిలిపోతుందా? ఎంతనే ఉంటుంది కదా, మీ జీవితంలో సగం అయిపోతుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఇక్కడైనా గ్యారంటీ లేదు, ఒకవేళ కొట్లాలు విడిపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం పక్క గ్యారంటీ. ఎప్పుడు ఎల్లవేళలా ఆ సౌండ్, ఇన్నర్ సౌండ్ వినిపిస్తుంది. ఒక ధ్యానంలో లయం అయిపోతుంది, ధ్యాన స్థితిలో. ఇక మిగతా స్థితిలో వినిపిస్తుంది. ఎంత సౌండ్స్లో కానీ మంచి ఒక ఎక్స్లోలో నిలబడి కూడా ఆ సౌండ్స్ మధ్యలో కూడా నువ్వు అంతర్ముఖ మనసు చేయగలిగితే కూడా ఇన్నర్ సౌండ్ వినగలుగుతావు. అట్లా అంటే ఎలా ఉంది అంటున్నారండి అందరూ. పక్క వాళ్ళు వస్తున్నారంటే అది గురక. పక్క వాళ్ళకి వినిపిస్తుంది అంటే అది గురక అన్నమాట. నీ ఇన్నర్ సౌండ్ నీకు వినిపిస్తుంది, నీ కడుపులో నీకు తెలుస్తుంది. అర్థం కదా? స్వామి, ఇప్పుడు కొనైనాక దాటి లోపల పోయిన తర్వాత ఇంకా లోపలికి పోతే అప్పుడు వస్తుందా? అదే దానికి అవసరం సంబంధం ఏం లేదు. అంటే కేసరి ముద్రలో ఇంకా తొందరగా వస్తుంది. కనీసం నాలుగని చిన్న నాలుగు తగిలించినప్పుడు కూడా వస్తుంది. దాటి ఇంకా లోపలికి వెళ్ళిపోయినా ప్రాణాయామ అభ్యాసం బాగా చేస్తున్నప్పుడు వస్తుంది. ఆహార సప్పగా తినాలి, భోజనం అర్థం కదా, మితాహారం తీసుకోవాలి, సాధనని బాగా పెంచుకొని మంచి దృఢ సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు స్వయంగా తెలుస్తుంది. బొట్టుగా శివలింగం మీద మనం కలశం కట్టినప్పుడు బొట్టుగా వచ్చేటట్టుగా వస్తుంది కదా, అలా బొట్టుగా వస్తుంది. ముక్కురంధ్రాలు లాగపడాలి. ముక్కురంధ్రాలు మూతపడము, అమృతంబు దారపడము అప్పుడు వస్తుంది. రెండు లాగపడాలి.